brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీ నేత కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నెల్లూరు సావిత్రి నగర్లోని ఇంట్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వార్త ఇది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాడి జరిగింది. దాడి సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. కారును ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేసి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకి ఏమని తెలియదు. మంది దాకా దూరేసి పని చేసేసారు. కొద్ది రోజులుగా కోవూరులో విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. అయితే ప్రశాంతి రెడ్డి అన్ని రంగాల్లో పీహెచ్డీ చేశారు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డిని భరించలేకే చాలా మంది వైసీపీని వీడారు అన్నారు ప్రశాంత్ రెడ్డి. డబ్బుకు అమ్ముడుపోయి టీడీపీలో చేరారు అని ప్రసన్న కుమార్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ప్రశాంతి రెడ్డికి. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మొత్తం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. మొత్తం సోఫాలు కుర్చీలు అన్నీ కూడా కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సిస్టమ్స్ అన్ని కూడా విరిగిపోయాయి. బయట పూల కుండీలు ధ్వంసం చేశారు. భారీ విధ్వంసమే జరిగినట్టుగా కనిపిస్తోంది. నెల్లూరులో ఇలాంటి దాడులను ఎప్పుడూ చూడలేదన్నారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. వేమిరెడ్డి దంపతులు నెల్లూరుకు విష సంస్కృతిని పరిచయం చేశారని మండిపడ్డారు. గంజాయి బ్యాగ్స్ తో దాడి చేయిస్తారా? దమ్ముంటే నేరుగా తలపడండి అంటూ సవాలు విసిరారు. విమర్శలకు ప్రతి విమర్శలు సహజం, కానీ ఈ దాడులేంటి అంటూ ప్రశ్నించారు అనిల్. 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితి. ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏదైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాకో కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరులు కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని తెలియజేస్తాం.